హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు కాలభైరవాష్టమి అంటే కాలభైరవ స్వామి యొక్క పుట్టినరోజు అనమాట. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. కాలభైరవ స్వామి అంటే సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క మరొక రూపమని అందరూ చెప్తూ ఉంటారు కదా. అసలు కాలభైరవ స్వామి ఎలా ఉద్భవించారు ఏంటి, దానికి ఒక పురాణ కథ కూడా ఉంది. అది ఈసారి ఎప్పుడైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఈ వీడియోలో సరిపోదు. మేము ఇంకా ఇలాగ దీపాలు పెట్టుకుందామని చెప్పి గుమ్మడికాయ దీపం పెడితే చాలా మంచిది. అందుకని ముందు రోజు నైటే గుమ్మడికాయలు తెప్పించాను. బూడిద గుమ్మడికాయ పెట్టాలన్నమాట. బూడిద గుమ్మడికాయ కంపల్సరీగా మగవాళ్ళతోనే కట్ చేయించాలి, ఆడవాళ్ళు కట్ చేయకూడదు. ఎందుకంటే గర్భ సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. తర్వాత ఇంక నేను మా హస్బెండ్తో కట్ చేయించి నేను లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేస్తున్నాను అనమాట. చాలా సేపు పట్టింది. నేను అనుకున్నాను జస్ట్ రిమూవ్ చేయడమే కదా, త్వరగా అయిపోయిద్దిలే అనుకున్నాను గానీ, ఇదే ఒక 15 మినిట్స్ దాకా పట్టింది. అసలు ఎంత తీస్తున్నా కానీ రావట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే కాయలు కూడా కొంచెం ముదిరాయన్నమాట. అందుకోసమే అలా ఉంది. మీరు ఒకవేళ ఇలాగా దీపం పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు అమావాస్య వస్తది కదా. అమావాస్య అయిపోయినాక నెక్స్ట్ వచ్చే బహుళ తిథిలో అష్టమి వచ్చే రోజున ఈ దీపం కాలభైరవ స్వామి టెంపుల్‌లో గానీ, లేదా శివాలయంలో గానీ ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. మీరు ట్రై చేసి చూడండి. చాలా డిఫరెన్స్ అర్థమవుతదనమాట. మన లైఫ్‌లో చాలా చేంజ్ ఉంటది. ఆ కాలభైరవ స్వామి మనల్ని కాపాడతారనమాట. మనకి ఎలాంటి బాధలున్నా గానీ తను తీరుస్తారు. ఇంకా తర్వాత తీసిన తర్వాత నేను ఇంక ఇలా పొద్దున్నే 4కే లేచి స్నానం అది చేసి పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంట్లో ఉప్పు దీపం పెట్టుకున్నాను. ఈరోజు ఫ్రైడే కూడా కలిసొచ్చింది కదా. అది కాక మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. నిన్న వీడియోలో కూడా చూశారు కదా. నెక్స్ట్ ఇంక ఇలాగా ముగ్గులన్నీ పెట్టేసుకొని అంట్లు మాత్రం రాత్రే కడిగేసుకుంటాను. నాకు లేదంటే అసలు పని అవ్వదనమాట మార్నింగ్ కడగాలంటే. ఈ గుమ్మడికాయల వరకు కవర్లో పెట్టుకుంటున్నాను. 2 కాయలు ఎందుకు తీసుకున్నానంటే నాకొకటి, మా పెద్దమ్మ ఒకటి తెప్పించమంది. అందుకని నేనే తనది కూడా రెడీ చేసి పెట్టేశాను. నేను, పెద్దమ్మ, మా ఆడపడుచు అందరం వెళ్తున్నాము. ఇలాగ నైట్ మొత్తం ఇవన్నీ సర్ది పక్కన పెట్టుకున్నాను. ఇంక మార్నింగ్ అయినాక ఈ గుమ్మడికాయలు, ఇంక కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం కూడా ఒక కవర్లో పెట్టుకుంటున్నాను. ఈ పూజకు మనకేమేం కావాలంటే విస్తరాకి, గుమ్మడికాయలు, పసుపు, కుంకుమ, నువ్వుల నూనె, ఇంకా తోక మిరియాలు, నల్ల నువ్వులు, నవధాన్యాలు, గళ్ళుప్పు, పువ్వులు ఇవన్నీ కంపల్సరీగా పక్కన పెట్టుకోండి. ముందు రోజు నైటే తెప్పించుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి అర్లీగా వెలిగించాలి కాబట్టి మనం ముందంతా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోయిద్ది. అఖండ ఒత్తులు కూడా తీసుకోండి. నేను ముగ్గు కూడా నైటే వేసేసాను. ఎలాగో నేను పడుకునేసరికి 12 అయింది. ఇంకొకసారి ముగ్గేసాను. ఇదిగోండి అర్లీ మార్నింగ్ మా స్ట్రీట్ ఇలా ఉందనమాట. ముగ్గులు పెడుతున్నారు కదా ఇప్పుడే. మా హస్బెండ్ తనకి అక్కడే కొంచెం వర్క్ ఉందని మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తా అన్నారు. మేము నర్సరావుపేటలో ఉన్న పాతూరి శివాలయంలో వెలిగించామన్నమాట. అంటే మాకు దగ్గరలో కాలభైరవ స్వామి టెంపుల్ ఎక్కడ దొరకలేదు. సో ఇక్కడైనా వెలిగించొచ్చు అన్నారని వెళ్ళాము. ఇదిగోండి మా ఆడపడుచు, పెద్దమ్మ, మా బాబు, మా మేన అల్లుడు అందరం వెళ్ళాము. ఇంక వెళ్ళి బయట ఇంకా కాళ్ళు అది కడుక్కున్నాము. ఇంక వేసమ్మకి దండం పెట్టేసుకొని ఇంకా ఇంకా ప్రదక్షిణలు చేసేసాము. ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎదురుగానే మల్లికార్జున స్వామి ఉన్నాయన్నమాట, లింగాలు ఉన్నాయి. ఇంక అక్కడ చక్కగా కూర్చొని మొత్తం క్లీన్ చేసుకొని ఇంక పెట్టుకుంటున్నాము. మనం ఎప్పుడు దీపం పెట్టాలన్నా సరే ఫస్ట్ కిందంతా వాష్ చేసేసుకొని తుడుచుకొని వాటర్ చల్లేసి ముగ్గు పెట్టండి. కంపల్సరీగా దీపం కింద పద్మం ముగ్గే పెట్టుకోవాలి. ముగ్గుకి కూడా 4 సైడ్స్ బోర్డర్ గీసుకోవాలన్నమాట. అలా గీసుకుంటేనే మంచిది. ఇంకా 2 పెట్టుకోవాలి కాబట్టి 2 ముగ్గులు వేసుకున్నాను. తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసేసి ఇలా విస్తరాకులు పెట్టాలన్నమాట. ఈ కాలభైరవ స్వామి దగ్గర చేసేటప్పుడు ఈ గుమ్మడికాయ దీపం కింద స్టీల్ కానీ ఇత్తడి కానీ ఏం పెట్టకూడదు. ఇవి అలా ఇలా పేపర్ ప్లేట్సే పెట్టాలి అంటారు. లేదా ఇలా ఆకుతో చేసిన ఉంటాయి కదా, ఆకులు కానీ అదన్నా పెట్టొచ్చు ఇస్తరులు. ఆ తర్వాత ప్లేట్లో కూడా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి కళ్ళుప్పు వేయాలి ఫస్ట్ కింద. ఈ ఉప్పు మీదే మనం దీపం పెట్టుకుంటాం అనమాట. ఇంక ఈ గుమ్మడికాయకి ఇట్లాగా పసుపు రాసేసుకోండి. మీరు ఇలాగ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా పసుపు రాయాలంటే చేతి నిండా అవుతుంది కదా, మీరు చేతితో కాకుండా ఇలా ఫ్లవర్ తీసుకొని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ముగ్గు పువ్వులు కూడా వేసేసి బొట్లు పెట్టేసుకోండి. ఇంకా నవధాన్యాలు, నువ్వులు, తోక మిరియాలు, ఇవి కొంచెం నేను చూపించినవే తోక మిరియాలు. అంటే ఏం లేదు, మిరియాలకే కొంచెం చిన్న తోకలాగా ఉంటుంది.
వాటిని తోక మిరియాలు అంటారు. చాలా కాస్ట్ ఉన్నాయి. 50 గ్రామ్సే 120 రూపీస్ తీసుకున్నారు. ఆ తర్వాత నల్ల నువ్వుల నూనె కూడా పోసేసుకోండి. మామూలుగా మీరు ఫస్ట్ మరీ పెద్ద కాయ తీసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తది. అంత నీట్‌గా అనిపించదు పూజ కూడా. మనం ఉప్పు అవన్నీ వేసుకోవాలి కదా! అవన్నీ కనిపిస్తూ ఉండాలి కదా! కొంచెం చిన్న కాయ తీసుకోండి. మేము తీసుకున్న సైజు కాయ వచ్చేసి 60 రూపీస్ పడింది. ఇక్కడ మాకు కోటప్పకొండ దగ్గరే అనమాట. అక్కడ తీసుకొచ్చారు మా మావయ్య గారు. ఇంకా తర్వాత ఇలా అఖండ దీపంతో ఒత్తి వెలిగించుకొని కాలభైరవ స్వామి యొక్క అష్టోత్తరం ఉంది కదా! దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం, ఆ నామాన్ని, ఆ జపాన్ని 8 సార్లు అంటారు కదా! 8 సార్లు జపించాలనమాట. మీరు ఇంకా ఒకవేళ రాకపోతే యూట్యూబ్‌లో వీడియోలాగా ఉంటది కదా! అలా పెట్టుకొనైనా ప్లే చేసుకోవచ్చు. ఇఫ్ మీకు చదవడం కంఫర్ట్‌గా ఉంది అనుకుంటే మాత్రం పీడిఎఫ్ ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. పీడిఎఫ్ పెట్టేసుకోండి. ఇదిగోండి తర్వాత దర్శనానికెళ్ళాము. ఇదిగోండి మీకు శివయ్య దర్శనం ఇస్తున్నాను. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచి పొజిషన్‌కెళ్ళాలని మీ గురించి కూడా మొక్కుకున్నాననమాట. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను కదా! నా యూట్యూబ్‌ని మీరు మంచిగా సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. యాక్చువల్‌గా నాకు మా కిడ్స్‌తో అస్సలు కుదరట్లేదు వీడియోస్ ఇలా రెగ్యులర్‌గా పెడదామంటే. బట్ ట్రై చేస్తాను నేను మాక్సిమం అప్పుడప్పుడైనా పెట్టడానికి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.